వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? పూర్వం అట జయపురం అనే రాజ్యానికి రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక జయంతుడని ఒక కుమారుడు ఉండేవాడు. అబ్బాయి కొంచెం డౌన్ టు ఎర్త్ రాజకుమారుడు. అతనికి జయపాలుడని ఒక చెలికాడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి సహాధ్యాయి. ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు. ఈ తిరిగేటప్పుడు ఇద్దరుట సామాన్యమైన బట్టలు, ఒకే రకం బట్టలు వేసుకుని తిరిగేవాళ్ళు. జయపాలుడు ఏం బట్టలు వేసుకొస్తే జయంతుడు కూడా అవే బట్టలు వేసుకునేవాడు. సింపుల్ డ్రెస్సులు. రాజకుమారులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏవో బంగారాలు, చెవులకి ఇంత మకర కుండలాలు, ఆ వ్యవహారం ఉండకుండా ఊళ్ళలో కుర్రాళ్ళు ఏం వేసుకుంటారు, అట్లనే ఉండేవాడు. మామూలు టపోరీ టైప్ బట్టలు ఏవో వేసుకుని అది తిరుగుతూ ఉండేవాళ్ళు. అసలు రాజకుమారుడు ఎవరో, పిల్కాడెవరో తెలియదు, సైనికుడు ఎవరో తెలిసేది కాదు, సేవకుడు ఎవరో. సేవకుడు అయినా సేవకుడుగా చూసేవాడు కాదు, ఫ్రెండ్స్గా ఉండేవాడు. అయితే ఒకనాడు వీళ్ళిద్దరూ ఎక్కడికో వేటకెళ్ళారు. వేటకెళ్ళి బాగా అలసిపోయారు. మంచినీళ్ళు దొరకల. సైన్యం అంతా వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. వీళ్ళిద్దరూ ఏదో ఊర్లో నుంచి వస్తాం మేము, మీరు వెళ్ళిపోండి అని గుంపంతా పంపించేశారు. వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే దూరంగా ఒక బావి కనపడిందట. జయంతుడన్నట నూరు అర్చుకుపోతుంది, మంచినీళ్ళు తాగుతాం అంటే జయపాలుడు గుర్రం దిగలేదు. కానీ జయంతుడు ఏం చేసేట, గుర్రం ఆపి పరిగెత్తుకుంటూ గబగబా వెళ్ళేట. దాహంగా ఉంది. బావి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో ఒక అమ్మాయి, కొంతమంది ఆడపిల్లలు బావిలోంచి నీళ్లు తోడుతున్నారు. తోడుతుంటే కాసిన మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు. ఒక అమ్మాయి ఓ దొన్నెతోటి నీళ్ళు ఇచ్చింది. ఇచ్చేసరికి ఒక పిల్ల చటుకున ఆ దొన్నె లాక్కుని విసిరి పడేసేసింది. ఆ దొన్నె మళ్ళీ అమ్మాయి చేతికి ఇచ్చింది. ఇది రాజకుమారుడు ఆశ్చర్యపడి ఏమిటి అమ్మాయి ఇలా చేస్తుందని 4-5 సార్లు ఆ బొక్కెన్లో నుంచి అమ్మాయి దొన్నెతో నీళ్లు తీయటం, ఈ రెండో అమ్మాయి పారబోసేయటం. 5 సార్లు 6 సార్లు అయ్యాక చివరికి ఊరుకుంది. ఆ దొన్నెతో ఇచ్చిన నీళ్ళు తాగేశాడు గడగడ. తర్వాత ఇంకా కొన్ని నీళ్లు తీసుకుని మొహం కడుక్కున్నాడు. మరి కాసిన నీళ్ళు తాగాడు. ఆ అమ్మాయిని, ఆ నీళ్లు తోసేసిన అమ్మాయిని అడిగాడు, ఏమిటి నేను కొత్తవాడినేనా, నా చేతిలో నుంచి నీళ్ళు లాక్కుని పారబోసారు, ఎందుకు పారబోసావు అని అడిగాడు. అడగటానికి ముందు సత్తా కూడా లేదు, నాలుగు ఎండిపోయింది. ఆ అమ్మాయి ఏమంది, కొత్త వాళ్ళతో అట్లా పరిహాసాలు ఆడం, నీళ్లు బావిలేవు కదా, సాయంకాలం అయింది, చల్లగా ఉన్నాయి, నువ్వేమో చాలా దూరం నుంచి గుర్రం మీద వచ్చి వేడెక్కొచ్చావు, అంత వేడి మీద ఇంత చన్నీళ్ళు పోస్తే నీకు వడగొడుతుందని కాస్త గ్యాప్ ఇచ్చా, ఈ లోపల నువ్వు స్థిమితపడ్డావు, నువ్వు ఈ దగ్గరే ఉండేసరికి చల్లబడిపోయావు, 4 సార్లు నీళ్లు నీ పక్క నుంచి బయటికి విసరబడేసరికి నీ ఒంట్లో ఉన్న వేడి సగం దిగిపోయింది, అందుకని చేశాను అని. ఆ అమ్మాయి ఆలోచన విధానానికి ఆశ్చర్య వేసింది జయంతుడికి. ఎంత తెలివిగా ఉంది. నీ పేరేమిటి అన్నాడు. ఆ అమ్మాయి పేరు మాధవి. ఏం చేస్తారు మీరంటే, మా నాన్నకి గొర్రెలు ఉన్నాయి, గొర్రెల పెంపకం చేస్తాం, ఈ బావికి అవతల వైపు ఉన్న ఊరే మాది అని చెప్పి, ఆ కనపడుతున్న ఇళ్ళే మావి అని. సరే, ఇంటికి వెళ్తే ఆ పిల్లే పదే పదే గుర్తొచ్చింది. ఇంత తెలివి, ఇంత చక్కగా ఉంది, మనిషి బలంగా ఆరోగ్యంగా ఉంది, బాగా పనిమంతురాలైన అమ్మాయి. ఈ నీళ్లు పారబోసేటప్పుడు ఆ బిందె అమ్మాయి నడుము మీదే ఉంది, బిందె మోస్తూ కూడా ఈ పని చేయగలిగింది. సరే, జయపాలుడికి చెప్పాడు, ఆ పిల్ల చాలా నచ్చింది, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను అంటే జయపాలుడు అన్నాడు, గొర్రెలు కాసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారో ఒప్పుకోరో నోయ్ అంటే, కాదు కనుక్కుందాం అన్నాడు. తండ్రికి చెప్పాడు, ఫలానా అమ్మాయి చాలా తెలివిగా ఉంది, పిల్ల చాలా బాగుంది, ఇలాంటి రాజ్యాన్ని బరువెత్తటం లాంటి తెలివిగల పనులు బాగా చేయగలుగుతుంది, రేపు నేను రాజయ్యాక ఆ అమ్మాయి సహాయం ఉంటే ఈ రాజ్యాన్ని నేను ఈజీగా హ్యాండిల్ చేస్తానని దాన్ని చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నారు వద్దన్నారు వద్దన్నారు. 6 నెలలు గడిచినా ఈ అబ్బాయికి ఆ పిల్ల మీద వ్యామోహం పోల, ఆ అమ్మాయే కావాలని ఉంది. సరే, రాజుగారు సరే ఒప్పుకున్నారు. సరే, ఒక అధికారిని ఇచ్చి, జయపాలుడిని, నువ్వు వెళ్ళి చూసావు కదా ఆ పిల్లని, ఆ ఊరు తీసుకెళ్ళి ఇదిగో ఈ వస్తువులు ఇచ్చి రాజుగారి అబ్బాయికి వివాహ ప్రతిపాదన చేసిరమ్మని పంపించారు. అధికారిని ఓ పల్లకిని వెంబడి పెట్టుకుని జయపాలుడు ఆ ఊరు, ఆ బావి ఉన్న ఊరు, ఆ వెనకాలన్న ఊరు వెళ్ళి, ఈ మాధవిని చూశాడు కదా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి నగలు సకావు, దండకడియాలు, కంటే కాసుల పేరు, వడ్డాణము, ఇంకా పాదాలకు పెట్టే పాంజేబులు, ఒక వస్త్రాలు అప్పచెప్పారు. అప్పచెప్పి, ఆ రాజకుమారుడు ఈమె అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మరి మీకు సరే అంటే రాజుగారు ముహూర్తం పెట్టిస్తారు, ముహూర్తం రోజున తరలొచ్చి అమ్మాయిని తీసుకెళ్తాము పెళ్ళికి, నువ్వు కూడా రావచ్చని తండ్రికి చెప్తే, అమ్మాయి, ఆయనేమో కూతురికి ఆగేశాడు, అమ్మాయి నీకు పెళ్ళిటే రాజుగారి అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటాడంటే, ఆ అమ్మాయి
ఏం చేస్తుంది, గొర్రె బొచ్చుతోటి తివాచి నేస్తుంది కూర్చుని. చేస్తారు కదా ఆ పనులు. ఉన్నితో తివాచి నేస్తున్న అమ్మాయి లేచి వచ్చింది. రాజకుమారుడు నన్ను ఎప్పుడు చూశాడు, చూడకుండా పెళ్లి చేసుకుంటారంటే కాదు, చూశాడు. ఒకరోజు మధ్యాహ్నం సాయంకాలం 4 గంటల వేళ ఒక అబ్బాయి నీకు నువ్వు మంచినీళ్ళు తాగడానికి వస్తే నువ్వు 6 సార్లు నీళ్లు పారబోసి చివరికి తాగనిచ్చావు. ఆ అబ్బాయి ఎవరో కాదు, రాజకుమారుడు, జయరాంపురం రాజకుమారుడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా అదే విలక్షణంగా ఉన్నాడు అనుకున్నాను. సరే కానీ మీ రాజకుమారుడికి ఏమైనా వృత్తి విద్య వచ్చా అని అడిగింది. రాజకుమారుడిగా ఉండటమే విద్య అన్నాడు జయపాలుడు. అదేం విద్య, రాజకుమారుడిగా ఉంటాం, మా నాన్న కూతురుని నేను, కానీ నాకు ఈ విద్య వచ్చు, మీ రాజకుమారుడికి ఏమొచ్చు అంది. ఏం రాదు అన్నాడు. రాకపోతే నాకొద్దు పెళ్ళి, ఏ వృత్తి విద్య రాని వాడిని నేను పెళ్లి చేసుకోను, ఏదైనా ఒక విద్య వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ విద్య అన్నం పెడుతుంది, చేతి నిండా పని ఉంచుతుంది, సంసారానికి ఉపయోగపడతారు. ఈయనేం ఉపయోగపడతాడు, నాకు అక్కర్లేదు, వస్తువులు పట్టుపో వెనక్కి అని మొత్తం ఇచ్చేసింది. తండ్రి మాట్లాడలా. అమ్మాయికి స్థిరమైన అభిప్రాయం ఉంది, చూడు ఎంత బాగుందో ఐడియా. సరే జయపాలుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రాజుగారికి చెప్పేసరికి రాజుగారు నాడు అమ్మాయి తప్పిందే చాలు, ఆ పిల్ల చేసుకోని అంటుందని చెప్తే సరిపోతుందంటే, నీకే విద్య రాదు కాబట్టి చేసుకోని అంటుంది. వృత్తి విద్య అంటే రాజుగారి అబ్బాయి కత్తులు తిప్పడం కటారులు తిప్పడం వచ్చు, కత్తి కటారు తిప్పేవాడు సైనికుడు అవ్వాలి, వీడు అవ్వడు, ఈ అబ్బాయి రాజు అవుతాడు. వృత్తి విద్య ఏం వచ్చు, చేతి విద్య లేని రావు. నీకు రాదనే అమ్మాయి వద్దందంటే ఈ రాజుగారి అబ్బాయి కోపం వచ్చింది. నేను ఏదైనా నేర్చుకుని పెళ్లి చేసుకుంటా, నాకు ఆ పిల్లే కావాలి. సరే 4 రోజులు బాగా డిస్కస్ చేశారు. మనం ఏం బిజినెస్ చేయాలని ఆలోచించినట్టుగా ఏం విద్య నేర్చుకోవాలి అని ఆలోచిస్తే అప్పుడే పట్టుబట్టలు పట్టుకుని ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. ఇది చాలా ప్రత్యేకమైన విద్య అండి, ఈ బట్టలు నేయటం అని చూపించాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు రాజుగారు, సరేలే ఏవో మామూలు పిచ్చి విద్యలు ఏం నేర్చుకుంటాడు రాజకుమారుడు అని చెప్పి సరిగతోటి వస్త్రం అల్లటం, సరిగ అంటే అదే ప్యూర్ పట్టు, బంగారపు జరీతోటి వస్త్రం నేయటం, అది నేర్పించారు. ఎవరినో 4 మనుషుల్ని పిలిపించి. సరే ఆ అమ్మాయికి ఒక వస్త్రం నేసి పంపించాడు రాజకుమారుడు, గిఫ్ట్ చేసి, ఇది వేయటానికి వచ్చు నాకు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు. సరే ఒక వృత్తి విద్య అయినా వచ్చిందిలే, తానంతట తనే వచ్చాడు, కుర్రాడు బాగున్నాడని మాధవి పెళ్లి కొప్పుకుంది. మాధవీదేవినిచ్చి జయంతుడికి పెళ్లి చేశారు. ఈ పెళ్లి సందడి సమయంలో జయపాలుడు కనపడకుండా పోయాడు. ఈ అబ్బాయి భార్యతో హడావిడిలో ఈ పెళ్లిళ్ళలు తర్వాత చేసే కార్యక్రమాలు వ్యవహారాల్లో మునిగిపోయాడు. జయపాలుడు ఏడంటే రాలేదండి. 10 రోజులు గడిగాక జయపాలుడు ఏడంటే కనపట్టలేదండి అన్నారు. జయపాలుడు కనపడలా. సరే ఈ లోపల ఏమైంది, రాజుగారు మేము తీర్థయాత్రలకు వెళ్తాం, ఇక నువ్వు పట్టాభిషేకం చేసుకోమన్నారు. పెళ్ళై 1 సంవత్సరం 2 ఏళ్ళు అయింది, జయపాలుడు లేడు. సరే ఇక అయిపోయింది ఆ కథ. మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోతాము, నేను ఒక 5 ఏళ్ల పాటో 4 ఏళ్ల పాటో తిరగదలుచుకున్నాను, రాజ్యం హ్యాండ్ ఓవర్ చేసుకోమని కొడుక్కి పట్టాభిషేకం చేశారు. జయంతుడు రాజు అయ్యాడు, మాధవీదేవి ఆటోమేటిక్గా రాణి. రాజుగా 2 ఏళ్ళు గడిచాక ఒకనాటి రాత్రి వీళ్ళు భోజనాలు చేస్తుంటే ఈ చేలికత్తెలు ఊళ్ళో సాధక బాధకాలు ఏవో చెప్తున్నారు. ఈ అమ్మాయి అంతా విని, ఏమంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు తెలుసా అంటే ఇతను ఏమన్నాడు, ఇది వరకు తెలిసేవి, జయపాలుడు నేను చిన్నప్పటి నుంచి రోడ్ల మీద పడి తిరిగేవాళ్ళం, ఏ ఊర్లో ఏమున్నాయి ఏ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసుకునేవాళ్ళము, అలాగే కదా మీ ఊళ్ళో బాగుంది, బావి దగ్గర మాధవ ఉందని తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళకపోవటం వల్ల నేనేం తెలుసుకోలేకపోతున్నా, రాజునయ్యాక నా వల్ల కాదు, నాకు ఎవరైనా చెప్పాలి అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, ఇట్లా కాదు, మంది అంత పెద్దది కాదు చిన్నది కాదు రాజ్యం, మీరు కొన్నాళ్ళు దేశాటం చేసి రండి, 4 తెలుసుకోండి ఏ ఊళ్ళల్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎవరికి చెరువులు పూడిపోయినాయి, ఎవరి ఊళ్ళల్లో మంచినీళ్ళు రావట్లేదు, ఎక్కడ కులాల మధ్య కొట్లాటలు ఉన్నాయి, ఎక్కడ ఏ వృత్తులు ఉన్నాయి తెలుసుకోవాలి, తెలుసుకుని రాజ్యపాలన చేస్తే బాగుంటుందండి అనేసరికి తను అన్నాడు జయంతుడు, నేను వెళ్తే ఈ రాజ్యం ఎట్లా అంటే నేను హ్యాండిల్ చేస్తా, మీరు వెళ్ళిరండి నేను చూస్తా కదా అనేసరికి సరేనని ఒప్పుకున్నాడు. మాధవీదేవి రాజ్యం చూసేటట్టు, జయంతుడు దేశాటం చేసేటట్టు. సరే ఇతను దేశాటానికి వెళ్ళాడు. కొన్ని ఊర్లు వెళ్ళాక ఒక ఊర్లో ఒకనాటి రాత్రి అతను ఉండగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు, ఏదో కొద్దిగా ఆహారం తెచ్చుకుని ఆహారం తింటుంటే
ఒక యోగి ఒక ఆయన వస్తున్నాడు. జనాలంతా గబగబా దుప్పట్లు పరిచారు నేల మీద ఆయన నడవడానికి. వాటి మీద నడిచొస్తున్నాడు. మరి ఓ రచ్చబండ మీద పెద్ద తివాచి వేసి కూర్చోబెట్టారు. ఎవరు ఏమిటి అని అంటే ఈయన శక్తి యోగి, ఈయన మామూలు వాడు కాదు. ఈయన నేల మీద నడవడు, క్రిమికీటకాలు అవి చనిపోతాయని చాలా పవర్ఫుల్. ఎవరికైనా పని చూపిస్తాడు ఈయన. ఈ శిష్యులందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఈయన ఒక పూజారి అని చెప్పారు. ఈ శక్తిపథం అనే ఒక దేవాలయం ఉందని, అక్కడ ఆ గ్రామంలో వీళ్ళంతా ఉంటారని, ఇలా ఊర్లలోకి వచ్చి మనకందరికీ వరాలు ఇస్తాడు, మంచి మాటలు చెప్తాడు, స్పీచ్లు ఇస్తాడు. మోటివేషనల్ స్పీకర్ అనమాట ఆయన. ఇక్కడ పని పాట లేకుండా ఉన్న వాళ్ళని తనతో తీసుకెళ్ళి పనులు కూడా ఇస్తాడు, పని పాట చూపిస్తాడు ఆయన. అనేసరికి సరే వినడం మొదలుపెట్టాడు. ఏదో కాసేపు ఆయన స్పీచ్ ఏదో ఇచ్చాడు. తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆ తివాసి మీద కూర్చొని. జనం అంతా దగ్గరికి వెళ్తే ఈ మన జయంతుడు కూడా దగ్గరికి వెళ్ళాడు. ఇతను కొత్తవాడు, ఆ ఊరువాడు కాదు, గుర్తుపట్టాడు ఆయన. ఎవరినైనా నువ్వు ఏమిటి అని కనుక్కున్నాడు. ఏదో పని కోసం తిరుగుతున్నానండి నేను, ఏదైనా పని దొరుకుతుందని ఈ గ్రామానికి వచ్చానంటే, ఆ పని లేకే మా దగ్గర చాలా పనులు ఉన్నాయి, నువ్వు మాతో రమ్మన్నాడు. సరే ఇతను వాళ్ళతో వెళ్ళడానికి నిరుకైంది. ఓకే, ఈ శక్తి యోగి బయలుదేరాడు. ఆయన వెనకాల ఆయన శిష్యులు జనం అంతా బయలుదేరారు. అందరినీ పూజారి గారు అని అంటున్నారు జనం. వీళ్ళు కొంత దూరం అలా నడిచి వెళ్ళాక ఒక గుంపు చేరారు, కూలీలు లాంటి వాళ్ళు, ఏవో మూటలు మోసుకుని వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సమూహంతో చేరారు. వీళ్ళంతా నగరం తాలూకు తూర్పు ద్వారాల వైపు వెళ్తున్నారు. నగరం అంటే ఆ రాజ్యం తాలూకు తూర్పు భాగంలోకి వెళ్ళాక అక్కడ పెద్ద కోట గోడలాంటిది రాజ్యం తాలూకు సరిహద్దు. అక్కడ అసలు తలుపు ఉన్నట్టే లేదు, గోడే ఉన్నట్టుంది. కానీ ఆ తలుపు తీయబడింది. తలుపు తీయబడితే లోపలికి ఇట్లా మెట్లున్నాయి. అదంతా ఎక్కడికో వెళ్తోంది. ఇక లోపలికి దిగి వెళ్తూ ఉంటే ఇతనికి ఎట్లా కనపడిందంటే, ఈ మూటలు మోసుకొచ్చిన వాళ్ళందరినీ ఓవైపు తీసుకెళ్లారు. ఇతనిలాగానే ఎక్కడైనా ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఖాళీగా ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చారు. ఓ 15 మంది వీళ్ళు, మూటలు మోసుకొచ్చిన వాళ్ళు ఒక 20 మంది. వీళ్ళంతా ఎంతో నడిచి మధ్యలో ఆహారాలు పెట్టారు వీళ్ళకి. రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోడ నుంచి వీళ్ళు ఎక్కడికో దిగి వెళ్ళారు కిందకి. వెళ్తే కిందకి వెళ్ళాక ఒక అస్థిపంజరం లాగా ఉన్న ఒక మనిషి ఎదురొచ్చాడు. ఇతను నీకు మిగిలిందంతా చూపిస్తాడని చెప్పేసి, మీరు ఎక్కడుండాలో చూపిస్తాడని ఆ అస్థిపంజరంలా ఉన్న మనిషి వెనకాల ఈ జయంతుడిని పంపారు. లోపలికి వెళ్తే లోపల చూస్తే అది ఎట్లా ఉందంటే నరకంలాగా ఉంది. చీకటి గదులు, ఒక్కొక్క గదిలో బక్క చిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కొంతమంది, కొన్ని చోట్లేమో ఏవో పనులు చేస్తున్న వాళ్ళు కొంతమంది. అక్కడికి గాలి వెలుతురు లేవు, దీపాలు తప్ప. ఎందుకంటే అది పైన లేదు, కింద ఉంది. ఈ వెళ్తూ ఉంటే అవతల గదుల్లో ఇంకా కొంతమంది ఇట్లాంటి మనుషులు కనపడ్డారు. ఆ బక్క చిక్కిపోయిన మనిషి అస్థిపంజరంలో ఉన్నాడు కదా, ఆయన అన్నాడు, ఈ రాక్షసులు ఎంతమందినో తెచ్చారు, నాతో పాటు తెచ్చిన వాళ్ళందరూ చచ్చారు, నేను ఒక్కడనే బతికున్నా, ఏదో ఒక రోజు నాకు కూడా మూడుతుంది అనేసరికి అదేమిటి అన్నాడు జయంతుడు. అంతే, వీడు శక్తి పూజారి, శక్తి గురువు అంటారు ఇతను, శక్తి యోగి కాదు, వీడు భయంకరుడు, వీళ్ళు నరరూప రాక్షసులు, క్యానిబల్స్, నరమాంస భక్షకులు కూడా వీళ్ళు. ఇట్లా ఊళ్ళల్లోకి వెళ్ళి ఎవరో ఒకళ్ళని వెంబడి పెట్టుకొస్తారు. పని లేక అల్లాడుతున్న వాళ్ళని, కుటుంబం నుంచి వేరైన వాళ్ళని తీసుకొస్తారు. ఏదైనా పని చేయగలిగిన వాళ్ళతోటి ఆ పనులన్నీ చేయించి, వృత్తి పనులు వచ్చిన వాడితోటి ఆ పనులు చేయించి క్రమంగా చంపుతారు. పనులు చేయించి దాని ద్వారా డబ్బు సంపాదిస్తారు, వీళ్ళని చంపుతారు మెల్లిగా. ఏ పని రాని వాళ్ళని కూలీలుగా మారుస్తారు. వాళ్ళని ఇక్కడే ఉండి రోజుకొకరిని చొప్పున వండుకుని తింటారు. ఈ పూజారులు అందరూ అంతే. ఇలాంటి పూజారులు చాలా మంది ఉన్నారు. ఈ రాజ్యానికి 4 పక్కలా కనపడతారు. వాళ్ళందరికీ వీడే గురువు. తెచ్చిన బందీలందరినీ ఇక్కడే ఉంచుతారు. వీళ్ళందరూ బందీలు. కాసేపటికి మాట్లాడగా జయంతుడికి తెలిసింది, ఈ అస్థిపంజరంలా ఉన్నవాడు జయపాలుడు. నేను జయంతుడిని చెప్తే గుండె పగిలి సస్తాడేమో అవిసిపోయి అని మాట్లాడకుండా ఊరుకుంటాడు, చెప్పకుండా ఈ జనాలందరినీ, ఇప్పుడు తీసుకొచ్చిన జనం అందరినీ ఓ చోటకి చేర్చంగానే ఆ పూజారులు ఒక 5-6 వచ్చారు. మీలో ఎవరెవరికి ఏమేం పనులు వచ్చంటే ఇతను అన్నాడు, మిగిలిన వాళ్ళందరినీ నోటి మీద ప్రతి వాళ్ళని తట్టాడు, మాట్లాడొద్దని. ఏం చెప్పాడు, బాబు సరిగతోటి వస్త్రాలు అల్లటం వచ్చండి మాకు,
మీకొచ్చా అంటే అన్నారు అందరూ. ఇతను అనిపించాడు. సరే దానికి ఏం ముడి కావాలి, దానివల్ల ఏమవుతుంది అంటే అది బంగారానికి 100 రేట్ వస్తుందండి. బంగారం తీగలు కనుక తీస్తే ఆ తీగతో అల్లే వస్త్రానికి బంగారం 1 గ్రాము ఇంత ఖరీదైతే దానికి 10 100 రేట్ వస్తుంది ఆ వస్త్రానికి. ఎవరు కొంటారు? రాజుల ఇళ్లలో కొంటారండి. బాగా బంగారు వస్త్రాలు నేయచ్చు, నాకు ఆ పని వచ్చు అనేసరికి ఆ పూజారి అన్నాడు, నీకు ఏమేం సామాన్లు కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు అంటే సరే మొత్తం లిస్ట్ రాసిస్తానన్నాడు. అని చెప్తే సరేనండి ఇతని దగ్గర నుంచి దానికి కావలసిన పనిముట్లన్నీ తెప్పించారు. నెలలు గడిచినాయి. స్లోగా అవుతుంది నేత పని. ఇతను తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ అటు ఇటు పోనివ్వాల. చిన్న పని పెద్ద పని ఇది చుట్టండి, ఇవి లాగండి, పీకండి అని నేర్పించాడు. ఈ లోపల మరి ఆ వస్త్రాలు వచ్చే లోపల వీడు బతికుండాలి కదా, సామాన్లు వచ్చే లోపల ఇతనికి వచ్చిన ఆహారాన్ని పంచిపెట్టాడు అందరికీ. ఆ జయపాలుడు కూడా రోజు వీళ్లతో పాటు తినేవాడు. మొత్తం సామాన్లన్నీ వచ్చాక ఇతను నిదానంగా ఒక వస్త్రం నేసాడు. అందులో కోట గోడ దానికి తలుపు తీసినట్టుగా వేశాడు, పమిటలో బొమ్మ. అంచులో వరుసగా రాసుకొచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతోందో తమని ఎలా రక్షించాలో అందులో ఉంది. దీంట్లోంచి బయటపడడం వాళ్ళకి రాదు. అదే రాసి పెట్టాడు. ఇది అయితే ఏమైంది, ఏ పూజారి అయితే ఇతనితో దగ్గరుండి పనిచేయించాడో వాడు అడిగాడు, ఎంత బాగుందో, మెరుస్తోంది, దీన్ని ఎట్లా ఏం చేయాలంటే మన దేశపు రాజు ఉన్నాడు కదా, ఆ రాజు భార్యకి వస్త్రాలు చాలా ఇష్టం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ చూపండి. రాణిగారి దగ్గరికి వెళ్తే మామూలుగా అయితే నీకు 10 వస్తుంది, అక్కడికి వెళ్తే 100 రేట్ వస్తుంది. అనగానే ఆ పూజారి అన్నాడు, నువ్వు వస్త్రం వేసినట్టు ఎవరికి చెప్పద్దు అని చెప్పి ఆ డబ్బంతా వాడే సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. వస్త్రాన్ని మడిచి పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే రాణికే చూపించు, వేరే వాళ్ళకి చూపించద్దు, నీకు రేటు రాదు, వాడికి కావాల్సింది డబ్బులు కదా అని చెప్పాడు జయంతుడు. అయితే ఈ పూజారి ఏం చేశాడు, రాజుగారి కోట దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాణిగారికి ఏవో వస్త్రాలు తెచ్చానంటే అక్కడికి అలవాటే, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. రాణిగారి దగ్గరికి పంపించారు. పంపించేసరికల్లా తరిగ వస్త్రాన్ని ఆవిడ చేతిలో పెట్టాడు. ఆవిడేమో మడతలు విప్పకపోయేసరికల్లా ఏమంది, ఎంత రేటు ఏమిటి అని అడిగింది. అడిగితే ఇతను ఏదో రేటు చెప్పాడు. అంతెందుకు, అంత ఉందా అంటే, కాదండి మీరు కావాలంటే వస్త్రం అంతా విప్పి పరిశీలించండి, పంతనని చూస్తే మీకే తెలుస్తుంది అన్నాడు. ఏమిటో చూద్దామని ఊడదీస్తే ఏముంది, దాన్ని ఓ పక్కకి తిప్పితే జరి వెళ్ళండి, రెండో పక్కకి తిప్పితే అక్షరాలు కనపడుతుంది. ఏమిటో కనపడుతున్నాయి చూద్దామని చూస్తే ఆ పమిటంచులో ఇంతకీ ఈ నేసేటప్పుడు అతను కూడా చూడాలి, అప్పుడప్పుడు చూశాడు. ఆ మొత్తాన్ని ఎక్కడ చూస్తారు, వాడిని ఎదురుగుండా కూర్చోబెట్టి చూడకుండా ఈవిడేం చేసింది, లోపల తీసుకొచ్చి దాన్నంతా పర్వాలి కదా. చూసేసరికి దీపం తీసుకురావే అనేసరికి ఒక చెలికత్తె దీపం పట్టుకొస్తే ఇంకేముంది, దీపపు వెలుగులో రాజకుమారుడంతా రాసి పెట్టాడు. నగరానికి మొత్తం రాజ్యానికి తూర్పు గోడ అక్కడ ఇలా ప్రత్యేకంగా తడితేనే తలుపు తెరవబడుతుంది. ఆ లోపల మేము బందీలుగా ఉన్నాం, నాతో పాటు చాలా మంది ఉన్నారు, పెద్ద సైన్యంతో రా, ఇక జయపాలుడు కూడా ఇక్కడే ఉన్నాడు అని రాసింది. ఆ కోట గోడ తాలూకు గుర్తు క్లియర్గా ఆ దాని తాలూకు అంచులో పెద్దగా నేసి ఉంది. ఇవిడ వెంటనే ఏం చేసింది, ఉండండి డబ్బులు తెప్పిస్తానని మంత్రి గారిని పిలిపించింది, సర్వసైన్యాధ్యక్షుడిని పిలిచింది. వాళ్ళు రావటం ఏంటి, వీడిని పెడరక్కలు విరిచి కట్టేసి లోపల బారేశారు. వాడు పారిపోయేవాడే. అక్కడ బారేసి ఈ చెప్పిన దారి ప్రకారం అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఈ తలుపు కోట గోడలాగా ఉంది కదా, ఒక చోట ఎక్కడ తట్టాలో క్లియర్గా ఉంది దాని మీద. అక్కడ కొట్టేసరికల్లా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్తే ఏముంది, లోపల అందరూ ఇవే, కొన్ని చోట్ల మానవ కంకాళాలు, అస్థిపంజరాలు. ఈ శక్తి యోగి పేరుతోటి ఉన్నవాడు ఈ రాజ్యానికి 4 పక్కల నుంచి మనుషులను తెచ్చి వాళ్ళకు ఒక కల్ట్ అక్కడ తయారవుతోందన్నమాట. కొంతకాలానికి వాళ్ళు పెరుగుతారు, రాజ్యం మీద మూకొమ్మడిగా కల్ట్లు ఇలాగేగా తయారవుతాయి. ఆ వాళ్ళందరినీ రెక్కలు విడిచి పట్టేశారు. రాజకుమారుణ్ణి జయపాలుని రక్షించారు, బయటికి తీసుకొచ్చారు. మొహాలు చూసుకున్నారు అప్పటికి వెలుగులో. మొహం చూసేసరికి జయపాలుడు, అయ్యో యువరాజా నువ్వేనా అని కావలించుకున్నాడు. ఇవాళ మాధవిదేవి మనని రక్షించిందంటే మాధవిదేవి రక్షించలా, వృత్తి విద్య రక్షించింది. ఆ సరిగతో వస్త్రం చేయటాన్ని బలవంతంగా నేర్చుకోకపోతే క్లూ లేదు, ఇది ఎట్టా వస్తుంది. ఆవిడ కోసం అని బలవంతంగా నేర్చుకున్నాము, నేర్చుకున్న విద్య వల్లే ఇవాళ మనం బయటపడగలిగాము అని చెప్పి అప్పుడు రాజట ప్రతి వాళ్ళు
వాళ్ళ వృత్తి విద్య నేర్చుకున్నాకే సైనికుడు అవ్వాలి. ఏదో ఒకటి వాళ్ళు ఏ వృత్తుల్లో కుటుంబాల్లో నుంచి వచ్చారో వాడు సైనికుడైనా సరే వాడి సొంత విద్య వాడికి రావాలి. కుండలు చేసేదో బొమ్మలు చేసేదో అది రాకుండా వచ్చేయకూడదు. సైన్యంలోకి వచ్చిన అధికారైనా సరే వాడికి వృత్తి విద్య వచ్చి ఉండాలి అని చెప్పి చాటింపు వేయించారు. కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుందో రమ్మగారు. కదా. నమస్తే అండి. నమస్తే జయ.